हेलो हाय गाइस, मेरा नाम है जुरन विश्वास। आप देख रहे हैं विश्वास के ब्लॉग 06। तो चलिए आज एक नया वीडियो को रिएक्शन देने वाला है, जो कि हैदराबाद के खैरताबाद गणेश आफ्टर निमज्जन के बाद कैसा दिखते हैं। इसका मतलब जब विसर्जन कर देते हैं उनके बाद में जो उनका जो पुतला रहता है ना, उनका अंदर क्या रहता है क्या नहीं रहता है, सबको ये मालूम होना चाहिए। तो उसके लिए मैं एक वीडियो लेके आया हैदराबाद एक्टिविटी चैनल से। ठीक है, अगर हैदराबाद एक्टिविटी चैनल लिंक के डिस्क्रिप्शन में है, वहाँ पे जाके देख लीजिए, वहाँ पे फुल वीडियो है। और चलिए इसको देखते हैं प्रोसेसिंग क्या है और अंदर क्या रहता है। और इतना हाइट गणेश 70 फीट गणेश ऊंचाई है, तो उसका अंदर क्या है ऐसा। ठीक है, तो चलिए हम देखते हैं वीडियो को और फिर आपसे बात करते हैं। ठीक है, నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సందీప్. అందరికీ జై శ్రీ గణేష. సో ప్రజెంట్ నేను మన ఖైరతాబాద్ బడా గణేష్ని ఎక్కడైతే నిమజ్జనం చేసిరో అదే ప్లేస్లో ఉన్నా. సో నిమజ్జనం చేసిన 2 రోజుల తర్వాత మన బడా గణేష్ని బయటికి అయితే తీస్తున్నారు. సో ఎవ్రీ ఇయర్ బయటికి తీస్తారు. సో బయటికి తీసి ఐరన్ అంతా కలెక్ట్ చేస్తారు. సో ఇప్పుడు మన బడా గణేష్ని బయటికి అయితే తీస్తున్నారు. ఐరన్ మొత్తం ఎట్లా తీసేస్తారు, ఐరన్ కూడా తీసేది మన వెల్డింగ్ నాగబాబు అన్న టీమే. సో అన్న వాళ్ళు అయితే వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు పోయి మనం డీటెయిల్గా సో మన బడా గణేష్ని ఆఫ్టర్ నిమజ్జనం ఎట్టున్నాడు అనేది చూద్దాం. సో వీడియో లాస్ట్ వరకు చూడరు, అస్సలు స్కిప్ చేయకండి. లెట్స్ కంటిన్యూ వీడియో చేయాలి చూద్దాం. సో ఇది ఎన్టీఆర్ పార్క్. సో ఇక్కడనే ఎన్టీఆర్ ఘాట్ ఉంటుంది. సో క్రేన్ నెంబర్ 4 ప్లేస్లో మన బడా గణేష్ని అయితే నిమజ్జనం చేసిరు. సో చాలామంది అయితే వచ్చి చూస్తున్నారు. అండ్ ఇది రవి క్రేన్. సో మన మండపం దగ్గర మన గణేష్ని ఏ క్రేన్ అయితే లిఫ్ట్ చేసిందో అదే క్రేన్ బయటికి తీస్తుంది. అండ్ చూడండి, సో మన గణేష్ని కింద భాగం బేస్ సో ఎంత పెద్దగా ఉందో. సో మొత్తం జంగు పట్టిపోయింది, ఇండోర్ వాటర్లో ఉంది కదా. నిజంగా మన గణేశుడు చాలా పెద్దగా ఉన్నాడు. చూడండి ఎంత పెద్దగా ఉన్నాడు. అండ్ మొత్తం మట్టి కూడా అంతా తీసేస్తున్నారు అన్న వాళ్ళు. అండ్ సో మన గణేశుడు కూడా ఫస్ట్ టైం మొత్తం అయితే మునిగిండు. సో చాలా సంతోషకరమైన విషయం. ఈసారి స్వామివారికి నిమజ్జనం అనేది చాలా బాగా జరిగింది. మొత్తము మట్టి అయితే తీసేస్తున్నారు. సో ఫస్ట్ ఏం చేస్తారంటే మట్టి తీస్తారు. సో మొత్తం మట్టి అంతా తీసి తర్వాత ఐరన్ మొత్తం కట్ చేస్తారు. సో మట్టి ఉంటే పచ్చిగా ఉంటే ఐరన్ కట్ కాదు కాబట్టి మొత్తం మట్టి అంతా తీసేస్తున్నారు. చూడండి, సో ఆ మట్టి తీయడానికి కూడా చాలా కష్టము, చాలా ఇబ్బంది ఉంటుంది. సో బ్లేడ్స్ తీసుకొని కట్ చేస్తారు. ఎందుకంటే 3-4 లేయర్స్ వర్క్ చేస్తారు. ఆ లేయర్ అంతా రిమూవ్ చేయాలి. సో వర్క్ చేయడానికి ఎంత కష్టమైతే ఉంటుందో తీయడానికి కూడా అంతే కష్టపడతారు. మొత్తం వెల్డింగ్ టీం అయితే వర్క్ చేస్తున్నారు. చూడండి, నాగబాబు అన్న టీం మన బడా గణేష్ని ఎవరైతే రెడీ చేసినారో మళ్ళీ వాళ్ళే డిస్మాండ్లింగ్ చేస్తారు ఎవ్రీ ఇయర్. అండ్ చూడండి స్వామివారి ఐరన్. సో మొత్తం కంప్లీట్గా స్వామివారి బాడీ మొత్తం ఐరన్ తోటే రెడీ చేశారు. ఈవెన్ గోళ్ళతో సహా స్వామివారి వేళ్ళు గోళ్ళు కంప్లీట్ విగ్రహం అయితే ఐరన్ తోటి చేశారు. చూడండి, ఇది లడ్డు చెయ్యి. లడ్డు చెయ్యి దగ్గర అన్న అయితే గడ్డి తీసేస్తున్నాడు. అండ్ స్వామివారి ఆయుధాలు చూడండి, ఇది లెఫ్ట్ సైడ్ చెయ్యి అనుకుంటా. సో లెఫ్ట్ సైడ్ చెయ్యి, ఇది లెఫ్ట్ సైడ్ చెయ్యి. అండ్ చూడండి ఇంకా చూడండి. और आफ्टर डिसमेंटलिंग होने के बाद कैसा दिखता है. ठीक है, అండ్ స్వామివారి నిమజ్జనం వీడియో ఇంకోరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. చాలా మంచిగా డీటెయిల్గా అయితే మన ఛానల్లో చూపించడం జరిగింది. సో ఇంకెవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. అండ్ ఇది స్వామివారి గద. అండ్ చూడండి ఇక్కడ ఐరన్ కట్ చేస్తున్నారు. सब लोग सोचते हैं ना, जब इतना बड़ा गणेश बनाते हैं कितना पैसा लगता है, फिर बाद में मतलब उसको निमज्जन के बाद कैसा दिखता है कैसा नहीं, तो उसके लिए ये वीडियो है. ठीक है, आप ध्यान से देख लीजिए. मतलब विसर्जन जाने के बाद उसमें कुछ नहीं रहता, सिर्फ मिट्टी रहता है, मिट्टी पिघल जाता है. और बाकी जो इसका अंदर जो रोड या छोटा गणेश तो रोड से नहीं, इस नॉर्मल बम्बू या काट वगैरह से बनाते हैं. సగం వరకు అయితే మొత్తం ये बड़ा बहुत बड़ा गणेश है, इसलिए ऊपर 70 फीट, तो इसलिए అండ్ रोड से पूरा 4 లేయర్స్ ఆఫ్ వర్క్ చేస్తుండే అదంతా తీసేస్తున్నారు మనోళ్ళు. చూడండి, సో గోనె సంచి కట్ చేస్తున్నాడు. సో మొత్తం బ్లేడ్స్ యూజ్ చేస్తున్నారు గడ్డి మొత్తం రిమూవ్ చేయడానికి. చూడండి, సో స్వామివారి బొజ్జ భాగం దగ్గర సో కటింగ్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. చూడండి, బొజ్జ భాగం దగ్గర కట్ చేస్తున్నారు. మొత్తం పార్ట్స్గా మొత్తం కట్ చేసుకొని ఐరన్ అంతా బయటికి తీస్తారు. वेल्डिंग टीम पूरा साथ में ही है, सब कुछ साथ में ही है. वेल्डिंग निकाल के पूरा जो भी मटेरियल है पूरा रखेंगे, फिर नेक्स्ट ईयर उससे క్రేనే లిఫ్ట్ చేసింది. అండ్ ఇప్పుడు బయటికి తయారు करेंगे. క్రేనే. సో అన్న వాళ్ళు అయితే మొత్తం పైన ఉన్నారు. ఈ గడ్డి మొత్తం రిమూవ్ చేసిన తర్వాత బయటికి తెచ్చి పెడతారంట గణేష్ని. అది కూడా మనం కవర్ చేద్దాం.
ఇది లిఫ్టింగ్ పోల్. సో మెయిన్ ఈ లిఫ్టింగ్ పోల్ తోటి మన బడా గణేశుడు అనేది పైనకి లేచిండు అండ్ నిమజ్జనం కూడా అయ్యిండు. ఈ లిఫ్టింగ్ పోల్ ఎట్లా తయారు చేశారు అనేది కూడా మనం ఫస్ట్ నుంచి డీటెయిల్గా అయితే సో ఫస్ట్ బ్లాగ్ల నుంచి అన్నీ కవర్ చేసినాం. బట్ మొన్న నిమజ్జనం రోజు కూడా ఈ ఈ ఏమంటారు ఈ రోప్ ఉంది కదా, ఈ రోప్ మొత్తం లోపలికి వెళ్ళిపోయింది. సో ఈ రోప్ కూడా ఎట్లా పెట్టిరన్నది కూడా మీకు మంచిగా చూపెట్టిన. అండ్ చాలామంది కూడా కామెంట్ చేశారు అన్న ప్రతిదీ చాలా డీటెయిల్గా చూపెట్టినావు. సో రూప్ ఎట్లా పెడుతున్నారు అండ్ పూజ గణేష్ నిమజ్జనం చాలా డీటెయిల్గా చూపెట్టినావు. థ్యాంక్ అందరూ చాలా మంది మంచిగా కామెంట్స్ అయితే ఇంత పెద్ద భారీ గణేషుని రెడీ చేయడం అనేది గ్రేట్. అది కూడా మొత్తం కంప్లీట్ ఐరనే. సో ప్రతిదీ ఐరన్ తోటి యూజ్ చేశారు సో రెడీ చేయడానికి మన గణేషుని. సో ఇది బేస్ స్వామివారికి ఎంత కొండలు. సో ఇదంతా కొండలు అండ్ ఇది రైట్ సైడ్ చేతులు, రైట్ సైడ్ కదా నీ చేతులు ఇవి. సో రైట్ సైడ్ చేతులు మొత్తం గడ్డి మొత్తం అంతా ఊసిపోయింది, ఆల్మోస్ట్ అంతా ఊసిపోయింది. చూడండి మొత్తం తీసేస్తున్నారు. సో ఇక్కడ అనేది బాలరాముడేనా, బాలరాముడు చూడండి మొత్తం అయితే కరిగిపోయాడు కంప్లీట్గా. స్వామివారి బాడీ మొత్తం గడ్డి అంతా ఊడిపోయింది, జస్ట్ రాడ్ మాత్రమే మిగిలింది. అండ్ రాహు కేతు విగ్రహాలు అయితే కనబడట్లేదు. సో ఇది అండ్ ఇంకా గడ్డి అంతా తీసేసిన తర్వాత బయటికి కూడా పెడతారంట, అది కూడా మనం కవర్ చేద్దాం. ఇక ఫ్రెండ్స్ చూశారు కదా, సో మన వెల్డింగ్ నాగబాబు అన్న టీం వాళ్ళైతే సో మొత్తం మన బడా గణేశుని బాడీలో ఉన్న మట్టి మొత్తం తీసేస్తున్నారు. మట్టి మొత్తం తీసేసిన తర్వాత విగ్రహాన్ని మొత్తం బయటికి పక్కన పెట్టుకుంటారు. ఈ ప్లేస్లో బాగా సర్దైంది రైట్. సో ఈ ప్లేస్లో ఇక్కడ మనం ఈ ప్లేస్ చూస్తున్నాం, ఈ ప్లేస్లో పెట్టుకొని మొత్తం ఐరన్ అయితే చిన్న చిన్న పార్ట్స్గా కట్ చేసుకొని సో దాన్ని డిస్మాలింగ్ యూజ్ చేసి వాళ్ళు ఐరన్ కంపెనీకి అట్లా పంపించేస్తారు. సో ఇది ఇక చూద్దాం ఇప్పుడు. సో ఈ వీడియో అయితే నేను ఇప్పుడు అప్లోడ్ పెట్టేస్తున్నా. సో ఎందుకంటే ఇది మొత్తం బయట పెట్టడానికి ఇంకా దాదాపు 2 hours అయితే టైం పడుతుంది అంట. ఈ 2 hours వెయిట్ చేయడం ఎందుకు. సో ఈ వీడియో అయితే నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా. చూడండి ఇక. సో మనకు ఐరన్ అయితే ఇట్లా మొత్తం తీసేస్తున్నారు అన్న వాళ్ళు. సో ఇంకా చాలా టైం పడుతుంది. సో ఎందుకంటే ఈ మట్టి మొత్తం తీసేసేయాలి. సో చేతులకు బాడీలో మొత్తం ఈ వెనకాల కొండరాళ్ళు ఉన్న బ్యాక్గ్రౌండ్ మొత్తం మట్టి అంతా తీసేస్తారు. సో ఓన్లీ ఐరన్ ఉంచిన తర్వాత సో ఫైనల్గా సో విగ్రహాన్ని తీసి ఇక్కడ బయట పెడతారు. సో లిఫ్టింగ్ కూడా నేను సపరేట్గా చూపిస్తా. అండ్ రోప్స్ కూడా చూడండి ఎంత దొడ్డుగా ఉన్నాయి. వజన్ ఉన్నది చాలా. దాదాపుగా 50-60 టన్నులు అండ్ కింద బేస్ కూడా సో చాలా లావుగా ఉంది ఐరన్. చూడండి చూడండి నా చేతి కూడా ఫుల్ అయిపోతుంది. అండ్ ఇది లిఫ్టింగ్ పోల్. సో మెయిన్ ఈ లిఫ్టింగ్ పోలే సపోర్ట్ అంటే మన గణేషుని కూడా లిఫ్ట్ చేయడానికి. అండ్ లోపల కూడా ఎంత ఐరన్ ఉందో చూడండి, మొత్తం ఐరనే. ఇంత ఐరన్ యూజ్ చేసిరు. సో ఇంత పెద్ద గణేశుడు సో ఊరేగింపులా తీసుకురావడం అంటే మామూలు విషయం కాదు. సో దట్టు ఇంత ప్రొసిషన్ పెద్ద టస్కర్ మీద ఊసపెట్టి తీసుకురావడం అంటే మామూలు విషయం కాదు. బట్ ఇది మన ఖైరతాబాద్ బడా గణేశునికే సాధ్యం. సో మన కమిటీ మెంబర్స్కే సాధ్యం. ఎక్కడ మన దేశంలో ఇలాంటి గణేశుని ఎక్కడైతే రెడీ చేయట్లేదు. సో చాలా స్టేటస్లలో కూడా చేస్తున్నారు, బట్ ఇలాంటి పెద్ద గణేశుని అయితే చేయరు. అండ్ అయితే రాదు. చూసారు కదా. సో ఇప్పుడు ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నా. సో ఈ గణేశుని చాలా టైం పడుతుంది. సో ఇప్పుడు వీడియో ఎండ్ చేస్తున్నా. సో ఇప్పుడు మనం ఏమేమి చూసినామంటే ఇక మట్టి ఎట్లా తీస్తున్నారు అండ్ ఇక్కడ సగ భాగం అయితే తీసి బయట పెట్టుకున్నారు గణేశుని, మళ్ళీ మొత్తం తీసి వీడియో పెడతారు. అదే నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తా, ఓకేనా. సో నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయరు. అండ్ మన ఖైరతాబాద్ బడా గణేశుని నిమజ్జనం వీడియో ఎట్లుందో కూడా కామెంట్ చేయండి. అండ్ చాలామంది చూసినారు. సో 13 లక్షల మంది అయితే చూసినారు. సో చాలా హ్యాపీ. లాస్ట్ ఇయర్ నిమజ్జనం వీడియో మనకు 40 లక్షల మంది చూసినారు. సో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ చాలా తక్కువనే చూసినారు. బట్ ఇంకా వెళ్తుందేమో, టైం ఉంది కదా రీచ్, మేబీ ఇంకా చాలామందికి రీచ్ అవ్వచ్చు. అండ్ చూసిన ప్రతి ఒక్కరు అయితే చాలా బాగుందని అయితే కామెంట్ చేస్తున్నారు. అండ్ ఇంకెవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మన ఛానల్లో ఉంటుంది, చూడండి. సో వీడియో అయితే ఎండ్ చేస్తున్నా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నమస్తే, బాయ్ బాయ్. तो चलिए गाइस इस वीडियो को बंद करते हैं और इन करते हैं और मिलते हैं अगले एक वीडियो पे। और आप लोग इस चैनल पर नया तो चैनल को सब्सक्राइब करके बेल आइकन दबा दीजिए, आगे ऐसा वीडियो मिलते ही रहेगा। और जो कि संदीप भाई ने बताया कि जो कि लिफ्टिंग जो मतलब फिर से क्रेन से ऊपर उठाने वाला है पूरा जो भी अभी है मटेरियल
तो आप लोग चैनल पे बने रहेंगे तो दूसरा वीडियो हम लाएंगे इस चैनल पे। तो नया है तो सब्सक्राइब कर लीजिए और हैदराबाद एक्टिविटी चैनल का लिंक डिस्क्रिप्शन में है, आप लोग चेकआउट कर लीजिए। चलिए आज के लिए इतना ही, मिलते हैं अगले वीडियो में।